వీడియో చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మంచిగా ఉండాలని, మీరు బాగుండాలని ఆశతో ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు దేవుడు మాట యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనం చదివితే, భయపడకు, నీ పేరు పెట్టి నేను పిలిచాను, నువ్వు నా సొత్తు. దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా మందిని ఆయన పిలిచాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 1-2వ వచనం చదివితే అబ్రహాం దేవుడు పిలిచాడు. ఎప్పుడైతే దేవుడు అబ్రహాంని పిలిచాడో, అబ్రహాము దేవుడు మాటకి లోబడి దేవుడితో సమావాసం చేయటానికి, దేవుడు మాట ప్రకారం కలవటానికి ఇష్టపడ్డాడు. అబ్రహాంని దేవుడు అన్ని రకాల ఆశీర్వాదాలు, అన్ని రకాల దీవెనలు ఇచ్చాడు. అలాగే ఇప్పుడు వాళ్ళ దేవుడిని పిలిచి దేవుడు వాగ్దానం చేసి ఉంటే కంపల్సరిగా ఆ వాగ్దానం దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఎన్ని సంవత్సరాలు అయితే వాగ్దానం కోసం నువ్వు కనిపెట్టావో ఆ వాగ్దానాన్ని దేవుడు కంపల్సరీ నెరవేరుస్తాడు. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేశాడు, నిశ్చయంగా నేను నీకు బిడ్డనిస్తానన్నాడు. కంపల్సరీ వృద్ధ వయసులో కూడా వారికి బిడ్డనిచ్చి వారి సంతోషానికి కారకుడయ్యాడు దేవుడు. ఈరోజు నీ సంతోషాన్ని దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. నీ దుఃఖాన్ని ఆనందంగా దేవుడు మార్చబోతున్నాడు. కానీ దేవుడు వాగ్దానాన్ని మట్టికి నువ్వు ఇచ్చిపెట్టబాకు సహోదరులారా. అలాగే మనం చూస్తే లోకాసు వార్తలో 5వ అధ్యాయంలో మనం చూస్తే పేతురు కుడి పక్కన వలయమని చెప్పి వలేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. తర్వాత ఆ వలని విడిచి యేసయ్యతో పాటు వారు వచ్చినప్పుడు పేతురుని దేవుడు పిలిచినప్పుడు ఆ పేతురుతో దేవుడు అంటాడు, ఇప్పుడు మీరు చేపలు పడుతున్నారు, ఈసారి నుంచి మీరు మనుషులు పట్టే జాలరుగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అపోస్తలుల 2వ అధ్యాయంలో ఒక ప్రసంగానికి 3000 మంది రక్షించబడ్డారు. అంత ఘనత పేతురు గారికి ఇచ్చాడు. కాబట్టి దేవుడు పిలిస్తే కంపల్సరిగా దేవుడు నీకు చేసిన వాగ్దానాన్ని దేవుడు మేరడు. మనుషులైతే వాగ్దానం చేసి మేరుతారు, మనుషులైతే వాగ్దానం చేసి తప్పుకుంటారు. కానీ దేవుడు వాగ్దానం చేస్తే కంపల్సరిగా ఆ వాగ్దానం నెరవేరుస్తాడు. అలాగే మార్కు సువార్త 10వ అధ్యాయంలో 46వ వచనం చదివితే అక్కడ రాయబడి ఉంది, ఒక గుడ్డివాడిని దేవుడు పిలిచినప్పుడు అతనికి చూపునిచ్చి అతనికి దృష్టినిచ్చి పంపించాడు. ఈరోజు దేవుడు వాగ్దానం చేసి ఉంటాడు, దేవుడు నేను పిలిచి ఉంటాడు, నిశ్చయంగా నేను స్వస్థపరుస్తాను, నిశ్చయంగా నేను బాగు చేస్తానని నీకు దేవుడు వాగ్దానం చేసి ఉంటాడు. ఆ వాగ్దానం బట్టి దేవుడు కంపల్సరీగా నేను స్వస్థపరుస్తాడు. నువ్వు మాట్లాడాల్సింది ఒకటే. 118వ కీర్తనలో దావీదు గారు మాట్లాడతారు, మన్ను శుతించిద్దా, నేను సజీవగుండే నీ కార్యాలను వివరిస్తాను, నేను చనిపోను, కంపల్సరిగా నీ కార్యాలు వివరిస్తాను అని చెప్పేసి విశ్వాసంతో ధైర్యంతో ఆ మాటలు పలకాలి. అప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. దేవుడి మాటలు దేవుడు దీవించును గాక.